హాయ్ ఈ నెల 17 నాటికి ఫాస్టాగ్కి సంబంధించి కొత్త రూల్స్ని ప్రవేశపెట్టారు. ఈ రూల్స్ యొక్క ఆధారంగా మీ యొక్క ఫాస్టాగ్ కానీ కింద వాటిని చేయకపోతే బ్లాక్ లిస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే మీరు బ్లాక్ లిస్ట్ అయిన తర్వాత ఫాస్టాగ్ వల్ల ఏమవుతుంది అని అనుకోవచ్చు. టోల్ ప్లాజా రీచ్ అయ్యేటప్పటికి ఈ కింద మూడిటి విషయాల్ని కానీ చేయకపోతే మీది బ్లాక్ లిస్ట్ అవ్వడమే కాకుండా పెనాల్టీగా మీరు చెల్లించాల్సిన టోల్ ఛార్జ్ మీద రెట్టింపు ఛార్జ్ని చెల్లించాల్సి వస్తుంది. సో ఏంటి ఆ కింద విషయాలు అని చూస్తే మొట్టమొదటిది మీరు ట్రిప్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఫాస్టాగ్లోని సరిపోయే బ్యాలెన్స్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ కానీ ఉంది అని అంటే బ్లాక్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రెండవది, మీరు ఏ ఒక్క బ్యాంక్ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క ఫాస్టాగ్ని తీసుకుంటారో అక్కడ మీ యొక్క కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ అయి ఉంటే మాత్రమే ఫాస్టాగ్ అనేది వ్యాలిడ్గా ఉంటుంది. అండ్ మూడవది, ఎన్పిసిఐ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క వాహనాల యొక్క పూర్తి వివరాలు కరెక్ట్గా వేస్తే తప్పితే ఫాస్టాగ్తో కానీ మీ యొక్క వివరాలు మ్యాచ్ అవ్వకపోతే వెంటనే బ్లాక్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాకపోతే మీరు కానీ ఇటువంటి ట్రాన్సాక్షన్ అటెంప్ట్ చేసిన 10 నిమిషాల్లోపే మళ్ళీ కానీ ఫాస్టాగ్ని రీఛార్జ్ చేసి చేయగలిగితే స్టాండర్డ్ ఫీజు అప్లికబుల్ అవుతుంది అండ్ పెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా గ్రో తెలుగుని ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.